ఇప్పుడు నమస్తే తెలంగాణ ఈయన ఒక వార్త రాసిన ఒకసారి చూడండి. ఇంకో ఓట్ల పథకాలట. నాడు రైతు భరోసా వేసిండు, నేడు ఇందిరమ్మ చీరలు ఇస్తాను మా అన్న రేవంత్ అన్న. అప్పుడు గజ్జేసి ఇప్పుడు గిజ్జేస్తానట. ఇగో డిసెంబర్ 9 దాకా చీరల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టిండు. ఇక డిసెంబర్ 2వ వారంలో సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి. బతుకమ్మ చీరలకు ఇందిరమ్మ పేరు పెట్టిండు. గతంలో ఎంపీ ఓట్ల ముందు రైతు భరోసా వేసిండు. ఎన్నికల ముందే ప్రజలకు పథకాలు ఇస్తున్న రేవంత్ సర్కారు ఓట్ల తర్వాత స్కీములు ఎగ్గొడుతున్న వైనం. ఇప్పటికే 2 విడతల రైతు భరోసా ఎగ్గొచ్చిండు. ప్రభుత్వ తీరుపై మండిపడుతున్న ప్రజలు. అంటే ఓట్లు రాగానే రేవంత్ అన్న పథకాలు వస్తున్నాయి. అదేంది, అదెక్కడి విచిత్రాన్ని ప్రజలు అడుగుతారు. రేవంత్ అన్న సమానం చెప్పాడు, అది వేరే విషయం. మరి ఓట్లు రాగానే రేవంత్కి ప్రజలు గుర్తుకొస్తారు కదా, మరి ప్రజలు కూడా ఓట్లు రాగానే పథకాలు గుర్తుకొస్తున్నాయి మాకు కూడా. ఇప్పుడు నన్ను కోసుకో తింటారా? ఏం చేస్తారా? నన్ను సాపుతారా? నన్ను కోసుకు తింటారా మీరు? ఇట్లా పత్తి దేశాలు వేసిన రేవంత్ అన్న మరి ఇప్పుడు ఎట్లొచ్చినాయి పైసలు? నన్ను కోసిన పైసలు లేవు, చెప్పులు ఎత్తుకపోయే దొంగ లెక్క చూస్తారు. ఇంటి ముందర కూడా రానితలేరు, ఇక్కడ చెప్పులు ఎత్తుకపోతారని. మరి అసవంటివి నిన్ను ఈ రాష్ట్ర ప్రజలు ఈరోజు ఏ రకంగా పైసలు వస్తున్నాయి అని అడగాలి కదా. సో జూబ్లీస్ లో పైసలు వచ్చినాయి, ఇప్పుడు ఇందిరమ్మ చీరలకు పైసలు వచ్చినాయి, రేపో మాపో పథకాలకు కూడా పైసలు వస్తాయి. ఎందుకంటే సర్పంచ్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి. అంటే ఎన్నికలు వస్తే చెప్పులు ఎత్తుకపోయే దొంగ లెక్క చూడరు, నిన్ను చంపరు, నిన్ను నరకరు, నిన్ను కోసుకోరు, నిన్ను వండుకోరు, నిన్ను ఇక చికెన్ ఫ్రై మటన్ ఫ్రై కూడా వేసుకోరు అనమాట. సో ఓట్లు రాగానే రేవంత్ అన్న పైసలు పుట్టగొడుగు లెక్క ఉడతాయన్నమాట. ఏది మన లంక బిందెలు దొరుకుతాయి. సెక్రటేరియట్లా కేసీఆర్ కట్టిన సెక్రటేరియట్ లంక బిందెలు దొరుకుతాయి అనమాట. లజ్జలేకపోయి ఒక పాడు కానీ. సర్పంచ్ ఎన్నికల ముందు ఇందిరమ్మ చీరలు పాత పథకాన్ని కొత్తగా ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి పేరు మార్చిండు. పేరు మారితే కథం అయిపోయి అభివృద్ధి సెంటిమెంటా అభివృద్ధి పేరు మార్చిండు. వెనకంగా ఇందిరమ్మ ముఖం పెట్టిండు, ఇందిరమ్మని పరుగుదిస్తాడు అనవసరంగా. ఇందిరాగాంధీ జయంతి నుంచి సోనియా గాంధీ బర్త్డే దాకా కార్యక్రమం ఉంటాడు. ఓ నాయన ఓ కొడుకు, డిసెంబర్ 9 ఆమె పుట్టినరోజు ఉందిగా, ఈమె జయంతి నుంచి ఆమె జయంతి అట్ట కాదు, అత్త జయంతి నుంచి కోడల జయంతి దాకా ప్రోగ్రామ్ ఉంటుందంట. మన మనవరాల జయంతి కూడా ఒకటి పెట్టరు అనే ప్రోగ్రామ్, ప్రియాంక గాంధీ జయంతి కూడా ఒక ప్రోగ్రామ్ పెట్టు మరి మాకు. అప్పుడు పని చేయి, తులం బంగారం స్కీమ్ పెట్టు. ప్రియాంక గాంధీ పుట్టినాడు నుంచి మళ్ళీ ఇందిరాగాంధీ పుట్టినాడు వరకు తులం బంగారం ఇస్తారు రోజు అని పెట్టు. మంత్రి సీతక్క చేతుల మీదే చీరల పంపిణీ పెట్టింది. రేషన్ కార్డుతోని సంబంధం లేకుండా అందరికి ఇవన్నీ కలెక్టర్లకు సూచన చేసిండు. చీరలు ఇస్తప్పుడు వీడియోలు తీసుకోవాలని సూచన చేస్తుండు. ప్రస్తుతానికి రూరల్ ఏరియాలోనే చీరల పంపిణీ చేస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ముందు మార్చి 1 నుంచి 8 దాకా అర్బన్ పంపిణీ కార్యక్రమం. అంటే ఎప్పుడు ఓట్లుంటే అప్పుడు వంచుడు మొదలు పెడదాం అంటే మళ్ళీ మర్చిపోతారు. అది ఇప్పుడు మర్చిపోతే మరి ఓటేరు కదా. ఇప్పుడు కేసీఆర్ రైతు బంద్ వేసినా రుణమాఫీ వేసినా టక్కీ 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 అనేసింది. మరి రేవంత్ అన్న అట్లా వేస్తే ఓట్లు పడవు కదా. ఓట్లు వచ్చినప్పుడు ఓట్లు చూసుకొని ఎప్పుడు వస్తున్నాయి, ఎట్లొస్తున్నాయి, ఎప్పుడు వేస్తే ప్రజలు ఓటేస్తారని అన్ని క్యాల్కులేటెడ్ గా, కుటుంబ సెంటర్ల సోపతి కదా మనది. సో క్యాల్కులేటెడ్ గా రేవంత్ అని ఇప్పుడు ఇందిరమ్మ చీర ఇస్తాడు. ఏస్తారా ఆడబిడ్డలు? ఇప్పుడు ఇందిరమ్మ చీర ఇస్తున్న వదన 23 ఏళ్ళుగా ఈ రాష్ట్రంలో మహిళలకు 20,000 రూపాయలు చొప్పున 60,000 రూపాయలు ఎగ్గొట్టింది మర్చిపోతారా? మహిళలందరి పేర్లు చెప్పి ఈ రాష్ట్రంలో ఈ పెళ్లిలు చేసుకున్న వాళ్ళకు తులం బంగారం బీకిస్తా అని చెప్పింది మర్చిపోతారా? మరి కాలేజీలకు పోయి అమ్మాయిలు స్కూటీలతో అని చెప్పింది మర్చిపోతారా? వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ బిడ్డో వాళ్ళ కొడుకో నిరుద్యోగిగా ఉంటే 2 లక్షల ఉద్యోగాలు వస్తాయని నమ్మకంతో ఆడబిడ్డలు ఓటేసి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయని వాళ్ళు మర్చిపోతారా? మరి రాష్ట్రంలో దాదాపుగా ప్రతి కుటుంబంలో వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన కుటుంబాల్లో మహిళలు ఉంటారు. మరి ఆ మహిళలందరికీ ఇందిరమ్మ చీర ఇచ్చేంత మాత్రాన ఇప్పుడు ఈ పంట నష్టపోయి కొనుగోలు సెంటర్ దగ్గర అరిగోస పడుతున్న విషయం మర్చిపోతారా? మరి మా ఆడబిడ్డలు నిన్నమన్న ఈ పంట వేసే క్రమంలో రైతు బంద్ వేయకుండా, రుణమాఫీ చేయకుండా, నీళ్ళు ఇవ్వకుండా, కరెంట్ ఇవ్వకుండా గోసపెట్టిన విషయం మర్చిపోతారా? ఎదురొచ్చిన దేవుళ్ళ మీద పంగనామాలు పెట్టి దేవుళ్ళ మీద ఒట్లేసి ఎగ్గొట్టింది మర్చిపోతారా? నువ్వు ఎంత పద్ధతితో జనాలు తెలియదా? ఇవాళ అంతా ఊసర వెళ్ళి యొక్క రంగు మార్చి నేను ఇందిరమ్మ చీరలు వస్తానా
నేను పత్తితో అయిపోయినా అనగానే ప్రజలు నమ్మేస్తారు. మన గత చరిత్ర చెక్ చేస్తారు కదా రేవంతన. సో మన గత చరిత్ర చూసుకుంటే కంపు మామూలు కంపు కాకుండా దానికి వేరే పేరు పెట్టాలి. సో అంత కంపు చరిత్ర మనది. మన కంపు చరిత్రకు మరి రేపు ప్రజలు న్యాయ నిర్ణేతలుగా రేపు మాడబిడ్డలే రేపు రిజల్ట్ ఇస్తారు గ్రామ పంచాయతీల. ఇక జూబ్లీస్ లా దొంగ ఓట్లతో బయట ఉన్నది లెక్క. సో అసలు ఓట్లు ఉండాలి. అంటే ఒక ఓటు 2 ఓట్లు దొంగ ఓట్లు ఇస్తాం కానీ కోట్ల ఓట్లు వేయలేం కదా. సో మరి రేపు నిజం బయటపడుతుంది. ఇక సిగ్గుదాపిన జోలి ఈ పార్టీ పరంగా రిజర్వేషన్ అని లజ్జాపిన జోలి చెప్పారు. జనం నవ్వుతారు. ఇక చదువుకోలే ఈ సన్నాసులు అసలు పార్టీ సింబల్ లేని కాడ పార్టీ రిజర్వేషన్ ఎట్టిస్తారు రా ఈ దద్దమ్మలని జనం నవ్విర్రు. అయినా మా ఇంకో ఈసోటి మల్లో అత్తుకోరు పంచాయతీ ముందరేసారు. ఏది జరిగినా ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఎప్పుడంటే పథకాలు వస్తాయి అంటే ఓట్లు వస్తే పథకాలు వస్తాయి. ఇక మరి మీరు ఏం చేస్తారంటే ఈ దొంగ సన్నాసులుగా ఈ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో ఇంకా దొంగ నా కొడుకులు 10 మంది ఉన్నారు. ఆ దొంగ నా కొడుకులకి రాజీనామా చేయమని మీ 10 నియోజకవర్గాలు డెవలప్ అవుతాయి. మీ 10 డెవలప్ అయిన తర్వాత మళ్ళీ మేమేం చేస్తాం, మా నియోజకవర్గాల్లో ఉన్న ఎమ్మెల్యేలు మేము బడబెట్టి దొక్కి ఎవరే సన్నాసులారో మీరు కూడా రాజీనామా చేయరుగా. రాజీనామా చేస్తేనే మనకు రేవంత్ రెడ్డి పథకాలు ఇస్తుండ్రా అని చెప్తాం మేము కూడా. సో అట్లా అందరం డెవలప్ అవుదాం వన్ బై వన్. సో ఈ స్కీమ్ మనం అమలు చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇది ఒకటి పక్కన పెడితే ఇలా ఒక విషయం నేను మాట్లాడతా. ఒక్క నిమిషం ఆగరే, మనకి ఇంకేమైనా ఉన్నాయా లేటెస్ట్ ట్రెండింగ్ లో ఉన్నాయి మాట్లాడదాం. అవి చెప్తా. ఇలా చాలా మంచి విషయం ఉన్నది. గ్రూప్ 2 తీర్పుపై అప్పీల్ కు పోతావరట. డివిజన్ బెంచ్ ను ఆశ్రయించనున్న టీజీపీఎస్సీ అట. సెలక్షన్ లిస్టు రద్దు నేపథ్యంలో కమిషన్ భేటీ అయింది. నాడు వైట్నర్ వాడినోళ్ల లిస్టు తీస్తున్న ఆఫీసర్లట. మరి గ్రూప్ 2 పైన ఏమంటారు వాళ్ళ నియామకాల వాళ్ళ రివాల్యుయేషన్ రద్దు చేయాలని ఆయన అని చెప్పేసి నిన్న హైకోర్టు తీర్పు ఇచ్చినట్టుగా నిన్ననేది ఆయన గ్రూప్ 2 రద్దు అని. గతంలో 2015 కలవకుంట్ల చంద్రుడు పెట్టిందా అని రద్దు చేశారు. అదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అప్పీల్కి పోతుందట. మరి ఇది ముందల పడితే దేవుడితో అన్నం పెట్టాలి. అది పడుతుందా అని ఆయన ఇప్పుడు రేవంత్ అని ఏమంటాడంటే, ఇవో మా సింగ్వి ఉంటాడు, ఆ ముసలోడు తలబోచ్చు ముసలోడు ఉంటాడు. ఆ ముసలోడు వస్తాడు వచ్చి బలమైన వాదనలు వినిపిస్తున్న కాంగ్రెస్ సర్కార్ అంటాడు. గతం బలం అంటే అయిపోయినట్టే. దేవుని దండం పెట్టి సాయిరామ అనాల్సిందే. బలమైన వాదనలు అని కాంగ్రెస్ అన్నదనుకోరి అది వీకినట్టే కోట్ల. ఇప్పుడు బీసీ రిజర్వేషన్ బలమైన వాదనలు వినిపిస్తున్నాం. అర్ధరాత్రి జూబ్లీస్ ప్యాలెస్ లో చర్చలు పెట్టిన రేవంత్ రెడ్డి అయింది ఆ పని. మన్ను కూడా కాలేదు. ఇది కూడా గంతే అవుతుంది. ఆ గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే వాళ్ళు ఉద్యోగాలు వచ్చి 1000 చిల్లర ఉన్నట్టు వాళ్ళందరిపైన వేటు పడబోతుంది. ఇక వాళ్ళందరూ ఇప్పుడు ఏమంటారు దింపుడు గల్లా ఆశలు అన్నమాట. శివరిక్షణ ఇక పీకేదే కానీ ఇట్లా లేనిపోయిన ఆశలు పుట్టిస్తారు వాళ్ళకు. మరి ఇది ఎంతవరకు పోతుందో చూడాలి.